ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడే నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్యము స్తుతింపబడునుగాక అని. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించారు. ఆయన నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్నారు. భక్తులు ఈ విధంగా అంటున్నారు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వారు దేవుణ్ణి ఎరుగరు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపెను అని. మన ఎడల దేవుడు ఎంతో ప్రేమను వ్యక్తపరిచారు. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపారు. మనమందరము ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమునకు వారసులమై ఉండుటకు ఆ పరిశుద్ధాత్ముని మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా కుమ్మరించెను అని. విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. ఈ విశ్వాస మూలముగా ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడదుము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి మన శ్రమల యందు అతిశయపడదాం. సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆయన అనుగ్రహించిన ఈ కృప వలనే ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము. ఆయన సమాధానకర్తయ్య ఉన్నాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.